అందరికీ నమస్కారం. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో రహస్య కెమెరాల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. గర్ల్స్ హాస్టల్లోని వాష్రూమ్స్ లో సీక్రెట్ కెమెరాలు అమర్చారంటూ ఆందోళన మిన్నంటాయి. అయితే కాలేజ్ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనకు దిగడంతో ఇష్యూ నేషనల్ వైడ్ గా హల్చల్ చేస్తోంది. ఈ వ్యవహారాన్ని ఏపీ ప్రభుత్వం ఫుల్ సీరియస్ గా కూడా తీసుకుంది. సీఎం చంద్రబాబు సైతం ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర విచారణకు ఆదేశించారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు హాస్టల్ ను పరిశీలించారు. రూమ్ తిరిగారు. కానీ ఎలాంటి క్లూస్ లేవంటూ తేల్చేశారు. రహస్య కెమెరాల వివాదంపై స్వయంగా ఎస్పీనే క్లారిటీ ఇచ్చారు. హాస్టల్లో ఎలాంటి రహస్య కెమెరాలు లేవన్నారు. క్షుణ్ణంగా పరిశీలించిన ఒక్క కెమెరా కూడా దొరకలేదంటూ ఒకంత షాక్ న్యూస్ కూడా అందించారు ఎస్పీ గంగాధర్. అయితే విద్యార్థినిల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, అనుమానితుల నుండి ఫోన్లు, ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ స్పష్టం చేశారు. అయితే కేసు విచారణ జరుగుతోందని చెబుతున్నారు. నిందితులు ఎవరు తేలితే కఠిన చర్యలు తప్పవన్నారు. ఇప్పుడు హాస్టల్లో ఎలాంటి కెమెరాలు లేవని, ధైర్యంగా ఉండొచ్చని భరోసా ఇచ్చారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ విద్యార్థి గుడ్లవల్లేరు జీఈసీ ఇంజనీరింగ్ కాలేజ్ లో బీటెక్ 4th ఇయర్ చదువుతున్నారు. వీరిద్దరూ ఫ్రెండ్స్. సదరు విద్యార్థిని గర్ల్స్ హాస్టల్లో హిడెన్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లుగా విద్యార్థినులు విమర్శిస్తున్నారు. వాటితో చిత్రీకరించిన తమ వీడియోలు, ఫోటోలను తన ఫ్రెండ్ అయిన అదే జిల్లాకు చెందిన విద్యార్థికి పంపుతున్నట్లు ఆరోపిస్తున్నారు. ఇక అంతకు ముందు మంత్రి కొల్లు రవీంద్ర హాస్టల్ ను సందర్శించారు. ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని తెలిపారు. పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామన్నారు ఆయన. అయితే నిందితులపై అత్యంత కఠినమైన చర్యలు కూడా తీసుకుంటామన్నారు. ఈ ఘటనలో ఎంతటి వారున్నా సరే వదిలే సమస్య లేదన్నారు కొల్లు రవీంద్ర. మరోవైపు ఏపీ మహిళా కమిషన్ ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. చైర్పర్సన్ వెంకటలక్ష్మి గుడ్లవల్లేరు హాస్టల్ ను సందర్శించారు. దర్యాప్తు జరుగుతుండగా బాత్రూమ్స్ లో షవర్లను ఎందుకు మార్చారని మేనేజ్మెంట్ ను ఆమె ప్రశ్నించారు. సాక్ష్యాలను తారుమారు చేయాలని చూస్తున్నారని, కాలేజ్ యాజమాన్యాన్ని నోటీసులు ఇస్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కాలేజ్ దగ్గర వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. విద్యార్థులకు అండగా ఉంటామని, నిందితులు ఎవరో తేల్చేదాకా పోరాడతామన్నారు. కాలేజీలోకి వెళ్లేందుకు కూడా ప్రయత్నించారు. వెంటనే పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఆందోళనలో పేర్ని కిట్టు, ఉప్పలపాటి హారిక, వరదు కళ్యాణితో పాటు పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. వైసీపీ అధినేత జగన్ సైతం ఘటనపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. విద్యా వ్యవస్థలపై నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందంటూ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు. కాలేజీలపై పర్యవేక్షణ లోపం కొట్టుకొచ్చినట్లుగా కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడపిల్లల జీవితాలను అతలాకుతలం చేసే ఘటనను సీరియస్ గా తీసుకొని నిందితులను పట్టుకోవాలని డిమాండ్ చేశారు జగన్. ఇక ఈ రహస్య కెమెరాల వివాదం సంచలనం రేపన్న నేపథ్యంలో కాలేజీ హాస్టల్ కి 3 రోజులు సెలవులు ప్రకటించింది యాజమాన్యం. పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గుడ్లవల్లేరు గర్ల్స్ హాస్టల్లో సీసీ కెమెరా ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ఈ ఘటనపై విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి ఈ కేసు మునుముందు ఎలాంటి టర్న్ తీసుకుంటుందో, నిందితులు ఎవరు బయటకు వస్తారో అనేది.